ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథము చాలా అద్భుతమైన గ్రంథము. కానీ అందులో అనేక విషయాలు చాలామందికి ప్రస్తుత దినాలలో అర్థం కాని పరిస్థితులలో ఉన్నారు. అందులో అర్థము కాని అంశాలలో ఒక అంశమే మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 19వ వచనములో, అదే రీతిగా మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయం 20 వచనాన్ని, ఈ రెండు వచనాలను గనక మనము పరిశీలన చేసినట్లయితే బైబిల్ గ్రంథము మనకు విరోధములా కనబడుతూ ఉంది. ఎందుకు అనంటే మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 19వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, అప్పుడు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని అందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను అని లేఖనం సెలవిస్తుంది. కానీ మార్కు గారు రాసిన ప్రస్తావన చూస్తే మనకు చాలా ఆశ్చర్యం అవుతుంది. మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయం 26వ వచనాన్ని చూస్తే, ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండుట చూచిరి అని ఉంది. ఇంతకు మనకు ఒక ప్రశ్న ఏమిటి అనంటే, దేవుడు అంజూరపు చెట్టును చూచి శపించినప్పుడు అది తక్షణం ఎండిపోయినదా లేదా మరుసటి రోజు ఎండిపోయినదా? అసలు ఇంతకు ఎప్పుడు ఎండిపోయినది అనేది ఈరోజు మనము వాక్యం ద్వారా పరిశీలన చేద్దాం. వాస్తవానికి ఈ వాక్యముని చాలామందికి అర్థము కాక బైబిల్ని విమర్శించే వాళ్ళు, నాస్తికులు ఈ రెండు వచనాలను పట్టుకొని, లేదా ఇలాంటి వచనాలు బైబిల్ గ్రంథంలో అనేక వచనాలను పట్టుకొని బైబిల్ తప్పని, ఒకే బైబిల్ పరిశుద్ధ బైబిల్ గ్రంథమని, ఇది వాస్తవమైన గ్రంథం అయితే మరి ఒకే అంశముల గురించి ఇద్దరు వేరువేరుగా రాశారు కనుక ఇది బైబిల్ గ్రంథము తప్పని చాలామంది మాట్లాడుతున్నారు. అసలు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని దేవుడు రాయించిన విధానము వేరు, మనము అర్థం చేసుకుంటున్న విధానము వేరు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనంటే, ఇదిగో మరొక లేఖన సత్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము మనకు అర్థం కాకపోవడానికి బలమైన కారణం ఒకటి ఉంది. అదేమిటి అనంటే, యెషయా గ్రంథము 28వ అధ్యాయము మనకు 13వ వచనాన్ని గనక మనము పరిశీలన చేస్తే అప్పుడు మనకు అర్థమైన అతి ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అనంటే, వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మనకు దొరుకును అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. దానిని మనం సరిగ్గా పరిశీలన చేసి పరిశోధన చేస్తే, ఎందుకు దేవుడు వాక్యాన్ని కొంత ఇచ్చట అచ్చట పెట్టాడు అంటే, ఆ 13వ వచనములోనే మనం సరిగ్గా గమనిస్తే, కావున వారు వెళ్ళి వెనుకకు మొక్కి విరుగుబడి చిక్కుబడి పట్టబడినట్లు అని ఉన్నది. అంటే వాక్యమును దేవుడు కొంత ఇచ్చట కొంత అచ్చట ఎందుకు పెట్టాడంటే, వారు వెనకకు మొక్కాలి, విరగబడాలి, పట్టుబడాలి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఉంది, సూత్రం వెంబడి సూత్రం ఉంది, కానీ వాక్యాన్ని కొంత అచ్చట కొంత ఇచ్చట దేవుడు పెట్టాడు. అయితే ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏమిటంటే, అక్కడ పెట్టిన వాక్యాన్ని అక్కడే చదివి, ఇక్కడ పెట్టిన వాక్యాన్ని ఇక్కడే చదివి, అలా ధ్యానించినట్లయితే ఖచ్చితంగా మనం పడిపోతాం. ప్రస్తుత దినాలలో అనేకులు కూడా ఏదో ఒక వచనాన్ని ఆధారం చేసుకొని బైబిల్ని విమర్శిస్తున్నారు. నిజంగా బైబిల్ను ప్రేమించేవారు అన్ని వచనాలను ఒక దగ్గర చేసి, అన్ని వచనాలు సమన్వయపరిచి దానిని దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థించగలిగితే ఒక అద్భుతమైన సందేశాన్ని దేవుడు మనకిస్తాడు. అదే ప్రయత్నముగా ఈరోజు మీ ముందు ఉంచబోతున్నాను. మరి ఇంతకు ఏది సత్యము అనంటే, రెండూ సత్యమే. తక్షణమే ఎండిపోయినది అనేది వాస్తవమే, మరుసటి రోజు ఎండిపోయినదని వాస్తవమే.
ఒక భక్తుడేమో మత్తయి భక్తుడేమో విశ్వాస పరిమాణములో, విశ్వాస కోణములో దేవుని మాటను నమ్మాడు. ఆది కాండములో దేవుడు మాట్లాడినప్పుడు అద్భుతంగా సృష్టి కలిగింది. సూర్యుడిని కలుగు అన్నప్పుడు సూర్యుడు కలిగాడు, చంద్రుడు కలిగన్నప్పుడు చంద్రుడు కలిగాడు. అంత మాత్రమే కాక యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ లాజరుతో దేవుడు మాట్లాడినప్పుడు అద్భుతంగా లాజరు కూడా బయటికి వచ్చాడు. అంటే దేవుడు మాట్లాడిన వెంటనే కార్యము జరుగుతుంది అని విశ్వాస పరిమాణములో, విశ్వాస కోణంలో మత్తయి గారు దాన్ని దృష్టించి తక్షణమే వేరు వెండిపోయినదని ఆ కోణంలో చూసి రాశారు. కానీ అది క్రియారూపము దాల్చేసరికి మన బాహ్య నేత్రాలు కనబడేసరికి ఒక రోజు పట్టింది అని మార్కు గారు రాశారు. ఈ రెండుని కలిపి ఈరోజు మనం ఒక అద్భుతమైన సందేశాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుచున్నాడు. ఇది సాధారణమైన అంశము కాదు. ఇందులో ఒక ప్రవచనము దాగి ఉన్నది. దేవుడు చెప్పిన ప్రతి మాట అది జరగటం ప్రారంభిస్తుంది. అది నెరవేరు కాలములో మనము చూస్తాం. ఆది కాండములో దేవుడు ఏమన్నాడు? 3:15 నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరం కలగచేస్తానని దేవుడు మాట్లాడాడు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనములో చూస్తే దేవుడు సాతానును శీఘ్రముగానే కాళ్ళ క్రింద చితక తొక్కించును అని మాట్లాడాడు. అంటే దేవుడు మాట్లాడిన మాట నెరవేరేసరికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలాగే బైబిల్ గ్రంథములో మనం పరిశీలిస్తే ఎన్నో ప్రవచనాలు దాగి ఉన్నాయి. అహాజు కాలములో దేవుడు కన్యక గర్భవతి కుమారుడిని కనును అని చెప్పినప్పుడు మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 22-23 వచనములో మనం పరిశీలన చేస్తే అక్కడ దేవుడు ఒక కన్యను దర్శించి అతనికి నువ్వు ఇమ్మానుయేలు పేరు పెట్టెదవు అని సెలవిచ్చాడు. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ఖచ్చితంగా అది జరుగుతుంది. అది 1 రోజు పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు, 3 రోజులు పట్టొచ్చు, సంవత్సరాలే పట్టొచ్చు. దేవుడు ఎప్పుడైతే ఒక మాటను సెలవిచ్చాడో అది వెంటనే కార్యరూపం దాలుస్తుంది అనే సత్యాన్ని దేవుడు చెప్పడానికి 2 విభిన్న కోణాల నుంచి మన ముందు ఉంచాడు. వాస్తవానికి దేవుడు ఎప్పుడైతే మనతో వాగ్దానం చేస్తాడో, ఎప్పుడైతే మాట్లాడతాడో అప్పుడు ఆ కార్యం ప్రారంభమైనట్టే, ఆ కార్యము జరిగినట్టే. అదే విశ్వాస పరిమాణములో, విశ్వాస కోణములో మనము చూడవలసిన అవసరత ఉన్నది. కనుక నా ప్రియమైన వీక్షకులారా, ఈరోజు దేవుడు మాట్లాడిన మాట ప్రతిదీ సత్యము, అది ఎన్నడూ అసత్యము కాదు. ఇలాంటి ప్రవచనాలను దేవుడు ఎన్నో చేశాడు. వాటి నెరవేర్పు కాలము కానొక రోజు వస్తుంది. అది ప్రకటన గ్రంథములో మనము చూస్తున్నాం. అది కన్నులారా చూడవలసిన రోజు ఒకటి వస్తుంది. అది 1 రోజు పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు. కానీ దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో వాటన్నిటిపై మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం, విశ్వాస పరిమాణాన్ని పెంచుకుందాం, విశ్వాస కోణం